సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం పల్లె అభివృద్ధి పరుగులు పెట్టిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం అందిందని పల్లె అభివృద్ధి అడుగులు వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం మండలం పల్లెతాలపాలెం గ్రామంలో గడపకు సంక్షేమం గురించి గ్రామస్తులకు ఇంటింటి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలన కాలంలో అందించారన్నారు. మన రాష్ట్రంలో జరిగిన మార్పుల్ని అంతా గమనించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే అమలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన పెడన మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభల్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన పెడన మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభల్ని విజయవంతం చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు పాల్గొన్న ఈ సభలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పెడన్లో సాయంత్రం 4 గంటలకు, మచిలీపట్నంలో 5 గంటలకు ప్రజాగళం సభలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పిప్పల్ల కాంతారావు, తలారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో కోనేటి సెంటర్ దగ్గర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రజలను చైతన్యవంతులు చేయటానికి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న గడ్డు పరిస్థితిని వివరించి నడుము లోతుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి, ప్రజల జీవన శైలిని పెంచటానికి, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు పెట్టుకుని మనందరి ఓట్లు అభ్యర్థించడానికి వస్తున్నారు. దయచేసి హెచ్చు సంఖ్యలో రాష్ట్రాభిమానులు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగేటువంటి ఈ మహాయజ్ఞంలో మీరంతా కూడా పాల్గొని సాయంత్రం 7-6:30 కల్లా మచిలీపట్నం వస్తారు. దయచేసి కోనేటి సెంటర్కి రావాల్సిందిగా, ప్రస్తుత పరిస్థితిని వాళ్ళు ఏమి వివరిస్తారో, ఏమి హామీలు ఇస్తారో వాటన్నిటినీ విని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి నమస్కారం అండి. రేపు మన మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మరి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ నాయకులు అందరూ కూడా పాలు పంచుకున్నారు. మరి మన మచిలీపట్నం యొక్క సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో మచిలీపట్నం అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మరి వివరణగా చెప్పే అవకాశం రేపు మనందరూ కూడా ఇస్తున్నారు. కాబట్టి మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కోనేటి సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాలు పంచుకోవాలని చెప్పి కూడా అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇదే మా ఆహ్వానం. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు వచ్చే సభను జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరికీ. రేపు బుధవారం సాయంత్రం 6 గంటలకి మచిలీపట్నం కోనేరు సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రజాగళం బహిరంగ సభని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాబట్టి మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం వైజ్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఘనంగా నిర్వహించారు.
వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ ఫీర్ తదితరులు వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నవయుగ వైతాళికుడు, కులమత వర్గం భేదం లేకుండా తెలుగు భాష పునర్జీవనానికి పాటుపడిన మహనీయుడు కందుకూరి అని వక్తలు పేర్కొన్నారు. బాల్య వివాహాలు వ్యతిరేకిస్తూ సాంఘిక దురాచారాలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, రాజేష్ ఖన్నా, షేర్ అలీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు 16 ఏప్రిల్ 1848న పూర్ణమ్మ సుబ్బరాయుడు సనాతన బ్రాహ్మణ దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. ఆంధ్ర సాంఘిక సంస్కరణ ఉద్యమ పితామహుడు, ఆంధ్రలో నవయుగ వైతాళికుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ఆంధ్రుల ఆరాధ్య దైవం కందుకూరి. కులమత వర్గ భేదం లేకుండా తెలుగు పునరుజ్జీవ పితామహుడిగా పేరొందారు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకంగా ఉద్యమించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. 1881న డిసెంబరు 11న ఆంధ్రాలో మొదటి వితంతు పునర్వివాహం చేశారు. పిఠాపురం మహారాజు ఇచ్చిన 10,000 రూపాయలతో రాజమండ్రిలో ఉన్నత పాఠశాల, ఆంధ్రాలో మొదటి రాత్రి పాఠశాలను స్థాపించారు. 1902లో మచిలీపట్నంలో స్త్రీ సమాజం స్థాపించారు. ఆంధ్ర వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు హజ్ యాత్రికులకు పెనుభారంగా ఉన్న విమాన ఛార్జీలను తగ్గించాలని ముస్లిం చైతన్య వేదిక కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2024 విమాన ఛార్జీలను పెంచిన రాష్ట్ర హజ్ కమిటీ చర్యను ముస్లిం చైతన్య వేదిక కమిటీ ఖండించింది. మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. హజ్ యాత్రికులకు విమాన ఛార్జీలపై ఇతర రాష్ట్రాల వల్లే సబ్సిడీ ఇవ్వాలన్నారు. హజ్ యాత్రికులకు 80,000 మొత్తాన్ని పెంచుతున్న ప్రభుత్వం ఈ నెల 27వ తేదీలోగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉన్నందున వెంటనే విమాన ఛార్జీలను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ మౌలాలి, అమీర్, హజీం బేగ్, జైరుల్, ఖాద్రీ, అజీం, బాబు మరియు గౌసు తదితరులు పాల్గొన్నారు. ఈ హజ్ ఎంతో ముఖ్యమైనది. కాకపోతే ఇది అందరికి కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆర్థికంగా ఉన్నవారే హజ్ యాత్రకు వెళ్ళగలుగుతారు. కాకపోతే ఈ రోజుల్లో కొంచెం మధ్యతరగతి వారు కూడా కాస్తో కూస్తో దాచుకొని తమ సంపాదనలో హజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర హజ్ కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క విజయవాడ నుండి ఈ సంవత్సరం హజ్ వెళ్ళే వాళ్ళకి 2024 సంవత్సరం హజ్ వెళ్ళే యాత్రికులకి మొత్తంగా 4 లక్షల పైన మరి అదనపు భారాన్ని వేసింది. ఈ హజ్కి వెళ్ళే వాళ్ళు ముందుగా సెంట్రల్ గవర్నమెంట్కి 2.5 లక్షలు 2 ఇన్స్టాల్మెంట్లో కడతారు. 3వ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మాత్రం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 1,51,900 చిల్లర, అంటే 1,50,000, అంటే 2.5 ఈ కలిపి 4 లక్షల చిల్లర. మళ్ళీ కుర్బానికి 15,000 అదనంగా కట్టాలని అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే సరే అంతే వచ్చిందేమో. మనకి ఒక దూరం డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ విధంగా మనకి అధికంగా భారీగా అదనం భారం పడింది అనుకున్న పక్కనున్న హైదరాబాద్ ఈరోజు ఏదైతే హజ్ యాత్ర కోసం ఆంధ్రప్రదేశ్ తరఫున 4 లక్షల రూపాయలు అవుతూ ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం 2,50,000 చిల్లర, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున 1,50,000. ఆ 1,50,000 కూడా మళ్ళా మా హజ్ యాత్ర అంటే ఏదైతే బక్రీద్ నాడు వెళ్ళేదాన్ని హజ్ యాత్ర అంటారు. మిగతా టైంలో కనుక మక్కా వెళ్తే ఉమ్రా అంటారు. ఏదైతే ఈ 1,50,000లో కూడా కుర్బానీ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా 15,000 రూపాయలు అక్కడ కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి మన సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే బెంగళూరులో ఒక రేటు ఉంది, 80,000 అయిపోతుంది స్టేట్ గవర్నమెంట్ది. హైదరాబాద్లో 75,000 అంత ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1,50,000 రూపాయలు కుర్బానీకి మళ్ళా 15,000 రూపాయలు అదనంగా. उसमें मामूली तरीक़ा से जो 2,50,000 जो गवर्नमेंट की तरफ से होता है वो अब बाद में 1.5 लाख रुपए देने का जो मामला रखा है वो 1.5 लाख रुपए सिर्फ हमारे आंध्रा के लिए ये ज़्यादा पड़ रहा है. बाकी हमारे स्टेट के अलावा जैसे हैदराबाद है, बेंगलुरु है,
चेन्नई है, इन तमाम चीज़ों को हम जब देखते हैं तो तकरीबन 70-80 हज़ार तक रुपए का फ़र्क पड़ता है। हमारे आंध्र प्रदेश में 70-80 हज़ार रुपये ज़्यादा जो है कि हज कमेटी ने ज़्यादा डाला है। लिहाजा हम तमाम हमारे मुस्लिम चैतन्य वेदिका की जानिब से ये एक आवाज़ उठाई जा रही है इंसाफ के लिए कि इंसाफ का पैमाना एक होता है। इसमें हज कमेटी को चाहिए कि हमारे अड़ोस पड़ोस के जितने भी स्टेट्स हैं, जैसे कि हैदराबाद, बेंगलोर, चेन्नई, केलरा वगैरह, इन तमाम में और हमारे यहाँ में जो फ़र्क 70 और 80 हज़ार रुपये का फ़र्क पड़ता है, इस पर गौर किया जाए। हमारे तरफ से हमारी कमेटी की जानिब బీజేపీ మోడీ వైసీపీ జగన్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ పెడన అసెంబ్లీ అభ్యర్థి నాగరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెడన అసెంబ్లీ అభ్యర్థి సొంటి నాగరాజు నియోజకవర్గ నాయకులతో కలిసి పెడన పట్టణంలోని ప్రముఖుల్ని కలిసి తనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడేవాడినని ఆయన ప్రజలకు వివరించారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలపై విసిగెత్తిన జనం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారని, ఏ గడపకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ లేనిపోని కేసులు పెడుతుందన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, లింగాల సుధాకర్ రావు, ఆకురుతి జనార్దన్ రావు, రాగి రమేష్, షేక్ మస్తాన్, జన్యావుల లీలా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రోగ్రాంలో మరి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెడన సిటీలో మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మాది కాంగ్రెస్ పార్టీయే, కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది, కొన్ని కేసులు పెట్టి ఇరికించాల్సి వస్తుందని ప్రతి ఒక్కరు వాపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా కన్నతల్లి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఇచ్చే అభిమానంతో, వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళతో, అభిమానంతో ఇచ్చే మంచినీళ్ళతో మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటిలోంచి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు కూడా మాకు ఉమ్మడిగా మేము జనాల్లోకి వెళ్తున్నాం. సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు అయితే కనుక ఈ నియోజకవర్గంలో మా 2000 కుటుంబాలు, మా 3000 కుటుంబాలు అని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాదులు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అగ్నికుల క్షత్రియ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాదులు తెలిపారు. అవనిగడ్డలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలశౌరి, బుద్ధప్రసాదులు మాట్లాడారు. తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించడమే ప్రథమ ప్రాధాన్యమని, ద్వితీయ ప్రాధాన్యంగా సాగునీటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. దివిసీమ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపామని, రాబోయే 5 సంవత్సరాల కాలంలో దివిసీమ వాసుల దశాబ్ద కలను నెరవేరుస్తామని అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా కొన్ని పనుల్ని పెండింగ్ లో పెట్టి కేంద్ర నిధుల్ని దారి మళ్లించి కొన్ని పనులను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని బాలశౌరి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని బుద్ధప్రసాద్ కోరారు. సో ఈ అన్ని గ్రామాలు నేను తిరిగాను. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ గ్రామాలన్నీ తిరిగాను. తిరిగిన తర్వాత అనేక గ్రామాల్లో అగ్నికుల క్షేత్రీయులు సోదరులతో కలిసి మీటింగ్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటో అర్థం చేసుకొని అవన్నీ ఒక డిపిఆర్ తయారు చేశాను, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపించి దాదాపు ఈరోజు వాళ్ళ కోసం 12 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. అది కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికలకు కాగానే వాళ్ళకి ఏదైతే ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ అయ్యాయో పెద్ద 2 బోట్లు ఫ్రీగా 1,20,00,000 రూపాయలు చెప్పి యువతకి 2 బోట్లు ఇస్తాం, ఫారిన్ కంట్రీస్లో ఉండేలాగా. అదే రకంగా చిన్న చిన్న బోట్లు చాలా ఉన్నాయి, అలాగే వలలు ఉన్నాయి, అదే రకంగా జెట్టీలు ఉన్నాయి, అదే రకంగా మహిళా సోదరుల కోసం డ్రై ప్లాట్ఫారాలు ఉన్నాయి, ఇంకా అనేక సోలార్ లైట్స్ ఉన్నాయి. కొన్ని విలేజెస్లో డ్రింకింగ్ వాటర్ బాగాలేదని చెప్పి డ్రింకింగ్ వాటర్ కోసం ఆరో ప్లాంట్లు ఉన్నాయి, సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అవనిగడ్డ, అలాగే కుట్టివేలులో కొన్ని ఉన్నాయి, అలాగే బందర్ అసెంబ్లీలో కొన్ని ఉన్నాయి. వీటన్నింటిని కూడా త్వరలో వాటిని కూడా శంకుస్థాపన చేసి అవన్నీ ఫలాలు అగ్నికుల క్షేత్రీయులకు ఇచ్చే విధంగా కూడా నేను కంప్లీట్ చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి మొన్నే మేము రామకృష్ణాపురం వెళ్ళడం జరిగింది. అక్కడ ఆడవాళ్ళందరూ త్రాగునీటి గురించి వాళ్ళు ఆవేదన వెలిగిస్తే వెంటనే ఆయన తెల్లారేపటికి ట్యాంకర్లు పంపించి వాళ్ళ దారాటి అలాగే
కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఇవాళ తాగునీటి సమస్య ఉంది. ఎందుకంటే ఇవాళ కమ్మనమూలు నుంచి ఇవాళ ఈ తీర ప్రాంత గ్రామాలకి నీటి సరఫరా సక్రమంగా జరగట్లేదు. అంత ఆకుపచ్చని పొలకి నీళ్లు మారిపోయిన పరిస్థితి ఉంది. అది తాగితే వాళ్ళ వ్యాధుల మయమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలి? వాళ్ళ సురక్షితమైన నీళ్ళు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వకపోయిన పరిస్థితిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ ప్రభుత్వం విస్మరించింది. ఈ రోజు వరకు కూడా ఇవాళ తీర ప్రాంత గ్రామాల్లో అంతా దాహార్తో పట్టుమంటే ఇవాళ ట్యాంకర్లు పంపించి ప్రభుత్వం తరఫున వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయలేదంటే ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. ఈ పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి వాటిన్నిటి కూడా చేసుకోవడానికి మనందరం మేము కూడి ఉన్నామని చెప్పని మనం చేస్తాం. అంచేత బాలస్వామి గారు మా తోడు కావటం అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాజకీయాలు ఏమైనా కూడా మా అభివృద్ధి దృక్పథం గల వ్యక్తి, ఏదైనా పని పట్టుకుంటే ఆ పనిని సాధించే నిద్రపోని వ్యక్తి బాలస్వామి గారు. వారి రోజున ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక వైసీపీ పట్టిన అసెంబ్లీ అభ్యర్థి రాము అన్నారు. పెడన మండల పరిధిలోని మరికుంట, మచ్చులిగుంట తదితర గ్రామాల్లో జరిగిన ప్రజాదీవన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక వైసీపీ పట్టిన అసెంబ్లీ అభ్యర్థి రాము దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయినా తనను గెలిపించాలని రాము కోరారు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగాలన్నా, ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలన్నా వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికల్ వలెవెన్ దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్కల్ వలెవెన్ దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన వలెవెన్ కు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో సుఖస్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగుల పుట్టలో పాలుపోసి మొక్కును చెల్లించుకున్న అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ నెల 17న పెడనలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఏ సూర్య శ్రీనివాస్ తెలిపారు. నెల 17న పెడనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించే సభ ప్రాంగణాన్ని ఎస్ఏ సూర్య శ్రీనివాస్ పర్యవేక్షించారు. 5 గంటలకు పెడన బస్టాండ్ సెంటర్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించే సభ ప్రాంగణాన్ని ఎస్ఐ సూర్య శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సభ ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.